హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద యాప్స్ అండ్ మోర్ ఛానల్. మీరు గ్రోలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ విత్డ్రా చేయాలంటే అది ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ముందుగా గ్రో యాప్ ఓపెన్ చేస్తాను. సో ఈ విధంగా మనం గ్రో యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు స్టాక్స్ పేజ్లో ఉంటే కనుక మీకు ఈ విధమైన స్టాక్స్ డిస్ప్లే అవుతాయి. అలా కాకుండా మనకి మ్యూచువల్ ఫండ్స్ మనం ఇప్పుడు విత్డ్రా చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి అమౌంట్, సో దానికోసం మ్యూచువల్ ఫండ్స్ పేజ్లోకి వెళ్ళవలసి ఉంటుంది. సో ఇక్కడ మనకి డాష్ బోర్డ్లో మనం ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ అనేది ఆ లిస్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ డాష్ బోర్డ్లో అయితే మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఏమేమి చేశారు అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలాగే ఎస్ఐపీస్ చూస్తే కనుక ఎస్ఐపీస్లో మీరు ఎస్ఐపి ద్వారా చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసినదైతే మీకు ఇక్కడ లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఈ ఎస్ఐపీస్ పేజ్లో కనిపించదు. కానీ ఇక్కడ ఎస్ఐపీస్ పేజ్లోకి వెళ్తే కనుక మీకు ఎస్ఐపి ద్వారా అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా చేసిన ఇవైతే మీకు ఇక్కడ కనిపిస్తాయి ఫండ్స్. సో సింపుల్గా డాష్ బోర్డ్లోకి వెళ్తే కనుక మనకి ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ అన్నీ కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. సో ఇప్పుడు మీకు ఇందులో ఏదైనా ఫండ్స్ నుంచి మీరు అమౌంట్ అనేది విత్డ్రా చేయాలనుకుంటే కనుక సింపుల్గా ఆ ఫండ్స్ మీద మీరైతే ట్యాప్ చేయవలసి ఉంటుంది. చేయగానే మీకు ఇక్కడ రిడీమ్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఈ రిడీమ్ అనే ఆప్షన్ ద్వారా మనము రిడీమ్ చేసుకోవచ్చు. సో ముందుగా రిడీమ్ చేసే ముందర ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ కూడా మీరు కావాలంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే కనుక అది చూడొచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్లో మీకు అది ఏ ఫండ్స్ అనేది తెలుస్తుంది. అలాగే మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేశారో అలాగే కరెంట్ వాల్యూ అనేది ఇప్పుడు ఎంత ఉంది అనేది మీకు కనిపిస్తుంది. అలాగే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మీకు తెలుస్తుంది. నెక్స్ట్ మీకు డే రిటర్న్స్, ఆ రోజు యొక్క రిటర్న్స్ ఏమిటనేది కూడా తెలుస్తుంది. అలాగే కరెంట్ ఎన్ఏవి, నెట్ అసెట్ వాల్యూ ఎంత ఉంది, అలాగే యావరేజ్ ఎన్ఏవి ఎంత ఉంది. తర్వాత ఇక్కడ మీకు జనరల్గా మీ ఫోలియో నంబర్, మీ బ్యాలెన్స్ యూనిట్స్ అవి కనిపిస్తాయి. అలాగే ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీలో కూడా మీకు జస్ట్ దీనిదే హిస్టరీ మీకు ఇక్కడ ఇన్వెస్టెడ్ డేట్, ఏ రోజుని ఇన్వెస్ట్ చేశారు అనే డేట్ కనిపిస్తుంది. అలాగే దాని కరెంట్ వాల్యూ ఎంత, ఇన్వెస్ట్ చేసినప్పుడు ఉన్న వాల్యూ ఎంత అనేది కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు మళ్ళీ అదే ఫండ్లో ఇంకా మరికొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలంటే కూడా మీకు ఇక్కడ నుంచి ఇన్వెస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కనుక మీరు మళ్ళీ ఇంకొంచెం అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు రిడీమ్ చేసుకోవాలంటే కనుక, విత్డ్రా చేసుకోవాలంటే కనుక ఈ రిడీమ్ ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. రిడీమ్ చేసుకునేటప్పుడు కూడా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అంటే మీరు ఫుల్ అమౌంటే విత్డ్రా చేసుకోవాలని లేదు, మీరు పార్షల్ అమౌంట్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. బట్ మనం ఇలా ఏదన్నా మనం అమౌంట్ రిడీమ్ చేసేటప్పుడు, విత్డ్రా చేసేటప్పుడు కొన్ని ఛార్జెస్ అనేవి కూడా మన మీద పడతాయి. సో ఆ ఛార్జెస్ ఏమిటనేది తెలుసుకోవాలంటే కనుక మీరు మళ్ళీ ఇక్కడ ఆ ఫండ్స్ యొక్క పేజ్లోకి వెళ్తే మీకు తెలుస్తాయి. సో ఇక్కడ మీకు ఈ రైట్ యారో మార్క్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో, ఎగ్జిట్ లోడ్ అండ్ ట్యాక్స్ అనేది కనిపిస్తుంది. సో దాని మీద మీరు క్లిక్ చేస్తే జనరల్గా వాళ్ళ ఆ ఫండ్స్ యొక్క ట్యాక్సెస్ అవి, ఎగ్జిట్ లోడ్ అవి ఎంత అనేది మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. సో ఎక్స్పెన్స్ రేషియో అనేది అయితే 0.78%, ఎక్స్పెన్స్ రేషియో 0.78% వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు, ఫండ్ హౌస్ వాళ్ళు అయితే ఛార్జ్ చేస్తారు మన ఫండ్స్ మెయింటైన్ చేస్తున్నందుకు. అలాగే ఎగ్జిట్ లోడ్ ఆఫ్ 1% ఇఫ్ రిడీమ్డ్ విత్ ఇన్ 12 months. 12 months లోపల అంటే 1 year లోపల ఇన్వెస్ట్ చేసిన నుంచి 1 year లోపల కనుక విత్డ్రా చేసుకుంటే కనుక 1% అనేది మనం పే చేయవలసి ఉంటుంది. సో అది తగ్గించి ఆ అమౌంట్ అనేది మనకి ఇస్తారనమాట. మనం సెపరేట్గా మళ్ళీ పే చేయక్కర్లేదు, కానీ మనకు వచ్చే విత్డ్రాల్ అమౌంట్లోంచి 1% అనేది తగ్గుతుంది. సో అలాగే స్టాంప్ డ్యూటీ కూడా 0.005%. సో July 1st, 2020 నుంచి 0.005% స్టాంప్ డ్యూటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అయితే కంటిన్యూ అవుతుంది. అలాగే ట్యాక్స్ ఇంప్లికేషన్స్ కూడా రిటర్న్స్ ఆర్ ట్యాక్స్ యాజ్ పర్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ అని వచ్చింది. సో ఇది కూడా డిఫరెంట్ ఫండ్స్కి డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్దాము. సో ఇక్కడ రిడీమ్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ అప్లికబుల్ ఎన్ఏవి డేట్. సో అప్లికబుల్ ఎన్ఏవి డేట్ అంటే నెట్ అసెట్ వాల్యూ డేట్, ఈరోజు డేటే చూపిస్తున్నారు 29th April అని. అదే కనుక మీరు మార్కెట్ వర్కింగ్ అవర్స్ అంటే ఆఫ్టర్ 3 o'clock కనుక మీరు రిడెంప్షన్కి పెడితే కనుక మీకు ఎన్ఏవి డేట్ అనేది నెక్స్ట్ డే కనిపిస్తుంది. నెక్స్ట్ మార్కెట్ ఓపెనింగ్ డే అనేది మీకు అక్కడ కనిపిస్తుంది. సో ఈరోజు ఇంకా ప్రస్తుతం 1:20 టైం అయింది కాబట్టి ఇంకా మార్కెట్ అవర్స్లోనే ఉంది కాబట్టి అప్లికబుల్ ఎన్ఏవి డేట్ అనేది ఈరోజు డేటే నాకు కనిపిస్తుంది.
సో అలాగే అమౌంట్ ఎంత మీరు విత్డ్రా చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మీకు ఇక్కడ రిడీమ్ ఆల్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా కూడా మీరు విత్డ్రా చేయాలన్నా కూడా ఈ రిడీమ్ ఆల్ అంటే కనుక మీకు ఫుల్ అమౌంట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో నేను ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం చేసిన వీడియో కాబట్టి నేనైతే 500 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను. సో రిడీమ్ ఆల్ అన్నప్పుడు నాకు ఇక్కడ సో దానికి నాకు వచ్చిన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్తో పాటు ఇక్కడ నాకు 506 అయితే అయింది. సో అది ఇక్కడ రిడీమ్ ఆల్ చేసేసరికి అది కనిపిస్తుంది అమౌంట్. అలా కాకుండా మీరు అమౌంట్ కూడా మీరు ఇక్కడ పార్షియల్ అమౌంటే విత్డ్రా చేసుకోవాలంటే కూడా మీరు అది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో నేను 200 ఎంటర్ చేశాను. సో అప్రాక్సిమేట్లీ 2 రూపీస్ ఎగ్జిట్ లోడ్. ఎందుకంటే మనం ఇందాక చూసాం కదా 1% అనేది అయితే వాళ్ళు ఎగ్జిట్ లోడ్ ఛార్జ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా 1 ఇయర్ అవ్వలేదు కాబట్టి. సో 1 ఇయర్ ఆఫ్టర్ 1 ఇయర్ మీరు విత్డ్రా చేసుకుంటే కనుక మీకు 0 రూపీస్ అయితే ఎగ్జిట్ లోడ్ పడుతుంది. బట్ బిఫోర్ 1 ఇయర్ మీకు విత్డ్రా చేసుకుంటే కనుక 1% ఛార్జెస్ అనేవి అయితే పడతాయి. సో దానికోసం ఏంటంటే ఇక్కడ నాకు 200 రూపీస్ విత్డ్రా చేస్తున్నాను కాబట్టి 1% అంటే 2 రూపీస్. సో 2 రూపీస్ ఎగ్జిట్ లోడ్ అయితే నాకు ఇక్కడ ఛార్జ్ అవుతుంది. సో ఇక్కడ నేను వెరిఫై అండ్ రిడీమ్ అనేది అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ సో ఇప్పుడు ఒక ఓటీపీ అనేది మీ ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో అది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అని క్లిక్ చేయాలి. సో ఇప్పుడు రిడీమ్ ఆర్డర్ ప్లేస్డ్ అని అయితే వచ్చింది. సో ఇక్కడ మీకు ఏంటంటే మీరు ఎంత అమౌంట్ రిడీమ్ చేసుకున్నారు, అలాగే అప్లికబుల్ ఎన్ఏవి డేట్, అలాగే ఎక్స్పెక్టెడ్ ట్రాన్స్ఫర్ డేట్. సో ఇప్పుడు ఇక్కడైతే ఎన్ఏవి డేట్ ఈ రోజు కనిపిస్తుంది, కానీ ట్రాన్స్ఫర్ డేట్ అనేది మాత్రం 6th మే కనిపిస్తుంది. 6th మే 2024. అంటే దాని అర్థం ఏమిటంటే ఈరోజు మీరు రిడీమ్ చేసుకున్నంత మాత్రాన అది వెంటనే మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. సో అది మీకు ఒక 2-3 డేస్ పట్టచ్చు. ఆ ఫండ్ హౌస్ దాని ప్రకారం కొన్ని ఎక్స్ట్రా డేస్ కూడా పట్టచ్చు. సో ఇక్కడైతే నాకు 6th మే అని చూపిస్తుంది. సో 4-5 డేస్ టైం అయితే తీసుకుంటున్నారు వాళ్ళు. అండ్ 1st మే ఒకటి హాలిడే కూడా వస్తుంది కాబట్టి మార్కెట్ హాలిడే ఇంకొంచెం ఎక్స్ట్రా టైం పట్టచ్చు. అలా మధ్యలో పబ్లిక్ హాలిడేస్ ఏమైనా వస్తే కనుక కొంచెం టైం అయితే పడుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ డన్ అని చెప్దాము. సో ఇప్పుడు మళ్ళీ మీరు ప్లేస్ చేసిన ఆర్డర్స్ కనుక మీరు చూడాలనుకుంటే సింపుల్గా డాష్ బోర్డ్లోనే మీకు ఇక్కడ ఆర్డర్స్లో కనిపిస్తాయి. అలాగే ఆల్ ఆర్డర్స్లో కూడా మీకైతే మీరు ఆల్రెడీ ప్లేస్ చేసిన ఆర్డర్స్ కానీ ఇంకేమన్నా ఇప్పుడు నేను రిడీమ్ చేశాను కాబట్టి ఆ రిడీమ్ 200 రూపీస్ ఇన్ ప్రోగ్రెస్ అని కనిపిస్తుంది. సో అలాగే ఇక్కడ కూడా ఆర్డర్స్లో కూడా మీరైతే చూడొచ్చు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్. సో ₹200 ఇన్ ప్రోగ్రెస్. సో మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ మీరైతే చూసుకోవచ్చు. సో ఆర్డర్ ప్లేస్డ్, ఆర్డర్ అప్రూవ్డ్ అనేది కూడా కనిపిస్తుంది. 29th ఏప్రిల్ అండ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ ఇన్ ప్రోగ్రెస్, ట్రాన్స్ఫర్ బై 6th మే 2024. సో ఈ విధంగా అయితే మనం మ్యూచువల్ ఫండ్స్లోని అమౌంట్ విత్డ్రా చేసుకోవాలంటే పార్షియల్గా కానీ లేకపోతే కంప్లీట్గా కూడా మనం విత్డ్రా చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే ఛానల్కి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.